ఇప్పుడే దళారి మూవీ చూసాను. మూవీ అంటే ఇలా ఉందని అరుపులు అర్పించారు, మామూలు అరుపులు కాదు, మొత్తం మోగిపోయింది అనమాట. నిజంగా రాజు కనకాల అన్న నీకు దండం అన్న, నిజంగా ఏమి యాక్టింగ్ అన్న, నిజంగా రోజు రోజుకి నీ యాక్టింగ్ చూస్తుంటే పిచ్చెక్కుతుంది అసలు. ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ నిజంగా అన్న చాలా అంటే చాలా బాగుందన్న. మీ క్యారెక్టర్ అయితే వండర్ఫుల్, నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం ఒక లెవెల్లో నచ్చితే మీ క్యారెక్టర్ వైజ్గా అయితే ఇంకో లెవెల్లో నడిపించింది అసలు. చకలక శంకర్ అన్న నిజంగా మీ కాంబినేషన్ అయితే అల్టిమేట్ అన్న. నిజంగా ఒక చూస్తుంటే ఒక రియల్ లైఫ్లో కూడా ఇంత బాగా యాక్ట్ చేసే వాళ్ళు ఉండరేమో కానీ చాలా బాగా యాక్ట్ చేస్తారు. అంటే రియల్ లైఫ్లో కూడా ఇంత మంచి క్యారెక్టర్ వైజ్గా ఉండదు. నిజంగా చకలక శంకర్ అన్న సూపర్ అన్న. నిజంగా నీ క్యారెక్టర్ వైజ్గా ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది. రాజు కనకాల గారు ఒక లెవెల్ అయితే మీరు ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు సినిమాని. చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పుకుంటే మాత్రం వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. నిజంగా సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అబ్బో ఆ ఫ్రేమ్స్ ఏంటి భయ్య, ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్ కానీ పిచ్చెక్కిచ్చింది. సినిమా మాత్రం వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనిపించింది. కాలేజ్ సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చింది. నా కాలేజ్ డేస్లో నేనేం చేసిన అనేది గుర్తుకొచ్చింది. వండర్ఫుల్. నిజంగా ఇందులో ఒకళ్ళు లేనకుండా మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు, అలాగే జబర్దస్త్ నుంచి ఏంది మన జబర్దస్త్ నుంచి రచ్చరావన్న యాక్టింగ్ మామూలు ఉంటుంది అన్నో. గెటప్ సీన్ అన్న, రచ్చరావన్న అసలు గెటప్ సీన్ అసలు అమ్మో. మన ఆటో రాంప్రసాద్ అన్న గురించి మర్చిపోతున్నాం, మామూలుగా చేయలేదు, వండర్ఫుల్గా చేశారు, చాలా బాగుంది. అంటే కామెడీ అనేది కూడా ఒక వేలో తీసుకెళ్లారు. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి తప్పకుండా. దళారి సినిమా మిస్ కావద్దు. సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. దళారి సినిమా చూసిన అన్న, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా అసలు రాజీవ్ కనకాల్ గారి యాక్టింగ్ కానీ, మన చకలక శంకర్ అన్న యాక్టింగ్ కానీ, అక్షగాన్ యాక్టింగ్ కానీ అసలు మామూలుగా లేదు. నిజంగా వాళ్ళు ముగ్గురు అయితే అసలు ఎవరు కూడా అంతే కాంపిటీషన్ లాగానే చేసిరు అన్న. నీకు నేను నాకు నేను అని చెప్పి పోటీగా చేసిరు. ముగ్గురు యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయినా అన్న సినిమా మొత్తంలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. కాన్సెప్ట్ కూడా ఒక బినామీ కాన్సెప్ట్తో వచ్చి, అంటే మన బినామీ కాన్సెప్ట్లో కూడా మన రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ అన్న వెంకటరెడ్డి గారి పాత్రతో చేస్తాడు. వేరే లెవెల్ చేస్తారు అన్న రాజీవ్ కనకాల యాక్టింగ్ అయితే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మొత్తం వేరే స్టోరీ అన్న. అసలు సాంగ్స్ కానీ మొత్తం వేరే ఉన్నాయి. కాలేజ్ సీన్స్ ఉంటాయి అన్న. నిజంగా నాకు నా కాలేజ్ సీన్స్ గుర్తొచ్చినాయి అన్న, అంత బాగున్నాయి కాలేజ్లో జరిగే సీన్స్ అయితే. ఇంకోటి అన్న మన ఆటో రాంప్రసాద్ కానీ, గెటప్ శ్రీను అన్న కానీ, చకలక శంకర్ కానీ మొత్తం వేరే లెవెల్ చేసిర్రు. అసలు వాళ్ళ కామెడీ కూడా అసలు మనం టీవీలో చూసినాం కానీ స్క్రీన్ మీద చూసేసరికి ఒకేలాగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న కాంబినేషన్. ఇంకో జెమినీ సురేష్ గారి పాత్ర కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే దళారి సినిమా అనేది ఒక మంచి సినిమా అన్న. అంటే అందరూ చెప్పేలాగానే ఎలక్షన్ ముందు వచ్చేది, ఎలక్షన్ తర్వాత అని మాత్రం నేను చెప్పా కానీ మీరందరికీ సమాజంలో మంచిగా ఉండాలి, సమాజంలో ఏం మోసపోకూడదు, అంత మంచిగా పాజిటివ్గా అందరితో మంచిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మీ దళారి అనే సినిమా చూడండి అన్న. మీ అందరికీ ఒక మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కూడా గ్రేట్ అన్న. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సో దళారి అనే సినిమాని ఎవ్వరు మిస్ కాకండి, ప్రతి ఒక్కరు చూడండి సినిమాని. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను దళారి మూవీ. సినిమా అయితే ఒక మంచి సినిమా అన్న. బినామీల మీద వచ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీ అనమాట. రాజీవ్ కనకాల కానీ, చకలక శంకర్ కానీ ఆ యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్గా చేశారు. ఇకపోతే అక్షగాన్ ఏమన్నా చేసింది యాక్టింగ్ కానీ, ఆ ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి అన్న. నిజంగా చాలా బాగా చేశారు. ఇక కాలేజ్ సీన్స్ అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఫుల్ త్రోట్ నవ్వుతూనే ఉంటారు. రచ్చరవి కానీ, రాంప్రసాద్, గెటప్ సీన్, జెమినీ రమేష్ను ఇలా కామెడీ టైమింగ్ కానీ ఇలా క్యారెక్టర్లుగా చాలా బాగుంటాయి అన్న. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఒక స్టోరీకి తగ్గట్టు ఎంత పెట్టాలో అంత. ఇంకా మెయిన్గా బినామీ క్యారెక్టర్లో రాజీవ్ కనకాల్ గారు చేసిన పాత్ర అయితే చాలా బాగుంటుంది. సో అందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఒక మంచి మూవీ ఈ వారంలో వచ్చింది అనమాట దళారి. సో మీ అందరికైతే నచ్చుద్ది, అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. దళారి సినిమా చూసినా అన్న మామూలు లేదన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఏమన్నా మూవీ అన్న, అసలు ఒక్కొక్కరు ఒక్కో రేంజ్లో యాక్టింగ్ చేశానన్న. మెయిన్గా చెప్పుకోవాలంటే మన రాజీవ్ కనకాల గారు అన్న. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, డే బై డే నేను పెరుగుతున్నాను ఎట్లనో అలాగే రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ కూడా వయసుతో పాటు అట్లా పెరుగుతుందన్న. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. అండ్ మన జబర్దస్త్ ఉన్నారుగా అన్న కమెడియన్స్, రచరవి కానీ, గెటప్ సీను కానీ, ఆటో రాంప్రసాద్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు అన్న. మూవీకి హైలైట్ వాళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల మనకు ఒక హైప్ అనేది ఎక్కుతుంది అన్న, పీక్స్లో ఉంటుంది అన్న. అండ్ అన్న ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, అంటే వాళ్ళకి ముందే తెలిసి ఉండొచ్చు అన్న. అంటే ఇది ఇంత పెద్ద భారీ ఎత్తున సినిమా హిట్ అవుతుందేమో అంతగానం ఖర్చు పెట్టారు అనుకుంటున్నా అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అండ్ అంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ అన్న, బినామీ అనే ఆ సింపుల్ కాన్సెప్ట్ తోటి ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నా. ఇలాంటి సినిమా అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఉంది. అక్షగాన్ అన్న మనందరికీ తెలుసు డ్యాన్స్ చేస్తుందన్న, అంటే డాన్సర్గానే తెలుసు, కానీ యాక్టర్గా మాత్రం ఈరోజే నేను చూస్తున్నా అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ ప్రతి ఒక్కరు హైలైట్ చేసిన. దళారి మూవీ చూసి ఎప్పుడు వచ్చినా అసలు మామూలుగా లేదన్న. రచ్చరవి ఇంకా జబర్దస్త్ టీమ్ అంతా నుండి రాజీవ్ కనకాల గారు అనేది న్యాచురల్. ఇక్కడ మనం చూస్తాం కదా, చాలా న్యాచురల్ అన్న.
నాకైతే మస్తు అనిపించింది సినిమా చూడంగానే, చాలా ఫిదా అయినా. రాంప్రసాద్ గారు కానీ లేకపోతే సీనియర్ కానీ మామూలుగా లేదన్న. మూవీ అయితే సూపర్ డూపర్, ప్రొడక్షన్ చాలా ఉంది. కెమెరా అనేది ఎట్లా పెట్టిరంటే అట్లా పెట్టిరన్న. ఫ్రేమ్ అనేది చాలా బోరింగ్ లేకుండా పెట్టిరు, ఒక సైడ్ నుంచి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ అన్న. క్యారెక్టరైజేషన్ కూడా చాలా మంచిగా ఎంచుకోరు డైరెక్టర్ గారు అయితే, అసలు సూపర్ డూపరు. మూవీ అనేది 5 ఆఫ్. ఇంకా ఈరియస్ అన్న మూవీ అయితే మొత్తం చూడాల్సిన సినిమా అనేది. సూపర్ హిట్, ఈ వారంలో వచ్చిన అతిపెద్ద హిట్లో ఇది ఒక హిట్గా నిలుస్తుంది అన్న. ఇప్పుడు దళారి మూవీ చూసి వస్తున్నా, అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు నిజం చెప్తున్నా అన్న, నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. బినామీల కోసం వచ్చిన సబ్జెక్ట్ అన్న ఇది. ఎలక్షన్స్ ముందు వచ్చి ఇంకా బాగున్నావు నాకు అనిపించింది. బినామీలు డబ్బు సంపాదించి బినామీలు పెట్టుకుని ఎలా చేస్తారు ఏంది కరెక్ట్గా అన్న, నిజంగా చాలా బాగా చూపించారు. ఇంక ఇందులో రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ కానీ శకలక శంకర్ యాక్టింగ్ కానీ మామూలుగా లేదన్న. అసలు నిజంగా శకలక శంకర్ నుంచి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల, ఆ రేంజ్లో ఉంది. ఇక కాలేజ్ సీన్స్ ఉంటాను, కొన్ని కాలేజ్ సీన్స్లో అసలు అయితే మామూలు కామెడీ లేదు. అసలు నిజంగా చాలా అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాకు తెలిసి ఈ వీక్లో ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ద బెస్ట్ మూవీ అంటే దళారి మూవీ అన్న. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, క్లైమాక్స్ కూడా మంచి ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చాలా బాగుంది. నాకైతే సినిమా అన్న కాలేజ్ సీన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం అన్న. నిజం చెప్తున్నా, కాలేజ్ సీన్స్లో అయితే త్రూ అవుట్ థియేటర్ మొత్తం కూడా నవ్వులు అరుపులు కేకలు మామూలు లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే అసలు సినిమా బడ్జెట్ నాకు తెలిసి ఎంత పెట్టారో తెలియదు కానీ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావలేదు. సూపర్ అన్న, సూపర్. నాకైతే అన్న రాజు కనకాల క్యారెక్టర్ కానీ శకలక శంకర్ అన్న క్యారెక్టర్ కానీ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మనకు తెలుసు. ఈ సినిమాలో అంతగా మించి ఉంది. రాజు కనకాల యాక్టింగ్ గురించి నేను చెప్పలేను కానీ అయ్యో బాబోయ్ మామూలుగా లేదు. అసలు పర్ఫెక్ట్ సినిమా. ఇది ఎలక్షన్స్ ముందు వచ్చి ఉంటే అసలు వేరే లెవెల్ ఉంది అన్న. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు అందరూ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. దళారి మూవీ సూపర్ ఉంది, సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు దళారి మూవీ చూసానన్నా. ఈ దళారి సినిమాలో కూడా నేను కూడా ఉన్నానన్నా. చేశారన్న మామూలు చేయలేదన్న. యాక్టింగ్ రాజు కనకాల గారు ఏంటి, మా శకల శంకర్ అని ఏంటి, రాంప్రసాద్ అని ఏంటి, గెటప్ సీన్ అని ఏంటి, రచ్చరవి ఏంటి, చాలా ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. మెసేజ్ ఉన్న సినిమా అన్న. నిజంగా ఈ సినిమా ఎలక్షన్ టైం ముందు వస్తే భలే ఉన్నదన్న. నిజంగా దళారి అంటే ఇలా ఉంటుందా? నిజంగా అపరిచితుల సినిమాలో చూడన్నా విక్రమ్ గారు 3 క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమాలో మన శకల శంకర్ అని 3 క్యారెక్టర్ల చేత చేపించారన్న. ఎందుకంటే ఇలాంటి సినిమా చేయాలన్నా, నిజంగా చూడాలన్నా, ప్రతి మనిషి చూడాలన్నా, ప్రతి వ్యక్తి చూడాలన్నా. మన డిసెంబర్ 15 రిలీజ్ అయిందన్న. అందరూ చూడాలన్నా, చూడవలసిన సినిమా అన్న. కాలేజ్ సీన్ లేటి ప్రతి సీన్ కూడా తండ్రి డైరెక్టర్ గారు గోపాల్ రెడ్డి గారు సూపర్ చూపించారన్న. ఆ కెమెరామెన్ గారు ఏంటి, సౌండ్స్ ఏంటి, అలాగే ఫైట్స్ ఏంటి, సూపర్ అన్న. నిజంగా చూడాలన్నా, ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అన్న. ఇది ఈ వారం బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఈ సినిమా. ఇప్పుడు దళారి మూవీ చూసేసి వచ్చా అన్న. ఇప్పుడు దళారి మూవీ చూసేసి వచ్చా అన్న. ఎక్కడో చెప్పలేని ఫీల్ అన్న. ఏం సినిమా అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వా, ఒక్కొక్క షాట్ అన్న, ఒక్కొక్క షాట్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అన్న. చమ్మక్ అబ్బా, మన జబర్దస్త్ యాక్టర్సే అన్న. సగానికి సగం మొత్తం కామెడీనే. ఎమోషన్ కావాలంటే ఎమోషన్, ప్రతి ఒక్క సీన్ అన్న వేరే లెవెల్ అన్న. సినిమా నేను ఎక్కువ ల్యాక్ చేయను అన్న. సినిమా చూడని వాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి చూసేసాను అన్న. వేరే లెవెల్ అన్న. ఎమోషన్ కరెక్ట్ క్యారీ చేసిండు అన్న. కాలేజ్ సీన్ ఉందన్న. వా, కాలేజ్ సీన్ ఉందన్న. కాలేజ్లో ఇట్లా కూడా లవ్ చేయొచ్చా, ఇట్లా కూడా అమ్మాయిని ప్రపోజ్ చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా, నేను ట్రై చేస్తా అన్న కాలేజ్లో. వేరే లెవెల్ అన్న. మూవీ అయితే వేరే పీక్స్కి వెళ్ళిపోయిందన్న. అన్న ఇప్పుడే దళారి మూవీ చూసి వచ్చిన. నెమ్స్ కనకాల గురించి అతని యాక్టింగ్ మనం చాలా సినిమాలో చూస్తాం. ఇందులో మాత్రం ఇంకా ఒక రేంజ్లో ఉంది యాక్టింగ్. శకలక శంకర్ కానీ, జబర్దస్త్ టీమ్ కానీ కిర్రాక్ ఉంది. కెమెరా యాంగిల్స్ అయితే వేరే మూవీలు ఎలా చూడని విధంగా ఉన్నాయి. కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ పనితనం కానీ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక్కొక్క మైండ్ పోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే కాలేజ్ సీన్స్ వస్తాయి. కాలేజ్ సీన్స్ అయితే అబ్బా, మన యూత్ కోసమే వేసిరన్న. ప్రతి ఒక్కరు యూత్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మొత్తానికి సినిమా మాత్రం ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఈ సినిమా వచ్చుంటే ఇంకొక లెవెల్ ఉండేది. ఇప్పటికి కూడా సినిమా బ్లాక్ బస్టర్ పక్కా 100%. ఈ శుక్రవారం వచ్చిన దాంట్లో బెస్ట్ సినిమా ఇది. చాలా బాగుంది సినిమా మాత్రం. దళారి చూడడం జరిగింది. సో అందరూ అన్నట్టు నిజంగా ఎలక్షన్ ముందు వచ్చింటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇందులో మనం శంకర్ గారి గురించి చెప్పాలా, కనకాల గారి గురించి చెప్పాలా అని అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. సినిమా చూసి మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే బోత్ యాక్షన్ అంటే చిన్న సినిమాని మీరు దయచేసి చిన్న చూపు చూడొద్దండి. మంచి సినిమా అండి. ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ మీలాంటి వాళ్ళు చేయూత ఇస్తేనే కదా అది పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది అని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.